తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం విజయ్ స్టాలిన్ని కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నము మరి స్టాలిన్ని కలిసే ఆలోచనలో సీఎం విజయ్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు మొదటి రోజు అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తర్వాత తాను స్టాలిన్ని కలవాలనే ఆలోచన విజయ్కి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. విజయ్కి మద్దతుగా పరోక్షంగా స్టాలిన్ చాలా సూచనలు చేశారు. గవర్నర్ మరియు విజయ్ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి కూడా కొన్ని సూచనలు స్టాలిన్ గారు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడా పెట్టుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని కూడా స్టాలిన్ గారు ప్రతిసారి కూడా విజయ్కి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే గవర్నర్ తీరును కూడా పరోక్షంగా తను ఖండించిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఇలాంటి మిత్ర స్నేహం ఖచ్చితంగా ఉండాలి. కొనసాగింపుగా మర్యాదపూర్వకంగా సీఎం విజయ్ స్టాలిన్ని కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు కూడా చాలా రసరంగంగా నడుస్తున్న వేళ ప్రతిపక్ష నేతలను కూడా సీఎం విజయ్ కలవడం ఇప్పుడు చర్చనీయంగా అంశంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే స్టాలిన్ గారు ప్రజల్లోకి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓటమి పాలైన నెక్స్ట్ డేనే వాళ్ళ యొక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను కూడా ఓదార్చిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్టాలిన్ గారి మద్దతు కూడా వారి యొక్క అనుభవం కూడా సీఎం విజయ్ గారికి కావాలి. అయితే తన యొక్క సూచనలు సీఎం విజయ్ గారికి ఖచ్చితంగా అవసరం పడతాయని కూడా సీఎం విజయ్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సీఎం విజయ్ మరి స్టాలిన్ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నెక్స్ట్ చేయాల్సిన అంశాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు కావచ్చు, ప్రతి అంశం మీద కూడా కొన్ని సూచనలు అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని కూడా పెద్దలు అంటారు. ఈ నేపథ్యం, ఈ సామెత కూడా ఈరోజు తమిళనాడు సీఎం విజయ్ గారికి చాలా సూటబుల్ అయ్యే సామెతను కూడా చెప్పచ్చు. తను సీఎం అయినా అని కూడా తనకి ఇంత గర్వం కూడా లేకుండా తను ప్రతి ఒక్కరిని కలవాలి. ఏదైతే రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సూచనలు తీసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో సీఎం విజయ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశాలపైన కూడా నెటిజన్లు సోషల్ మీడియాగా చాలా ప్రశంసలు సీఎం విజయ్ పైన కురిపిస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఈ ఆసక్తికరమైన సన్నివేశాన్ని యావత్ తమిళనాడు కూడా చూడాలని కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇటు తమిళనాడుతో పాటు యావత్ భారతదేశం కూడా కొంతవరకు ఇలాంటి రాజకీయాలు కావాలి, స్నేహపూర్వకంగా రాజకీయాలు కావాలి అంటూ చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి.